హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో కార్తీక పౌర్ణమి రోజు కాబట్టి నేనైతే కార్తీక పౌర్ణమి రోజు దీపాలు వెలిగించాను. అండ్ అందరూ కూడా కార్తీక పౌర్ణమి రోజు 365 వత్తులు అయితే వెలిగించారనమాట. సో ఈ పూర్తి వ్లాగ్ అయితే మీరు చూసేయండి. అండ్ ముందుగా వ్లాగ్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇంకా పౌర్ణమి రోజు మనకి చందమామ చాలా పెద్దగా కనిపిస్తుందంట. సో నేనైతే వీడియోలో క్యాప్చర్ చేశాను చందమామని, బట్ అంత క్లియర్గా కనిపించలేదు. కానీ కాంతి అయితే బాగా వస్తుంది. మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా, జూమ్ చేసి చూస్తుంటే ఆ చంద్రుని చుట్టూ మొత్తం కాంతి అనేది చాలా పెద్దగా కనిపిస్తుంది అనమాట. సో ఇంకా అలా అయిపోయిన తర్వాతకి నేనైతే టెంపుల్కి వెళ్ళాలని చెప్పేసి ఇక టెంపుల్కి వెళ్తే మనం అక్కడికి పద్మం వేయాలి అంటే ముగ్గు, పసుపు, కుంకుమ, అగరబత్తులు అండ్ ఇంకా పూజ సామాన్లు ఇవన్నీ తీసుకోవాలి కదా. సో ఇవన్నీ అయితే నేను బుట్టలో పెట్టుకుంటున్నాను అనమాట. సో ఇదైతే 365 వత్తులు, ఆవు నెయ్యి వత్తులు అనమాట. సో ఇప్పుడు ఇలాగే వస్తున్నాయి. సో అందరు కొనుక్కునే ఉంటారు కదా. సో నేనైతే తీసుకొని వెళ్తున్నాను అనమాట. ఓం శివ శివ శివ. దీపం ముట్టించాలంటే మనకి ఏమేమి కావాలో మీకు అందరికీ తెలుసు. నేను అవే బుట్టలో పెట్టుకుంటున్నాను అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే పూజకి సంబంధించినకి పూలైతే కంపల్సరీ ఉండాలన్నమాట. సో మా ఇంట్లోనే పూల చెట్లు అయితే ఉన్నాయి. నాకు పూల చెట్లు అంటే చాలా ఇష్టము. సో మా ఇంట్లో 3 రకాల మందార చెట్లు అయితే ఉన్నాయన్నమాట. అవి మేము నాటిన వీడియో కూడా మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసి పెట్టాను. చూడని వాళ్ళు ఉంటే ఎవరైనా చూడండి. నేను పెట్టిన చెట్లు అయితే చాలా పెద్దగా పెరిగాయి. అండ్ పూలు కూడా చాలా బాగా పూస్తున్నాయి అన్నమాట. సో 3 రకాల మందార చెట్లు అలాగే రోజ్ చెట్టు కూడా ఉంది. సో ఇప్పుడు నేను అవే పూజకి తీసుకెళ్తున్నాను అండ్ దేవుడి దగ్గర పెట్టడానికి. సో ఒకవేళ వీలుంటే నేను నా చెట్లది కూడా వ్లాగ్ చేస్తాను. అండ్ ఇంకా ఆ తర్వాతకి టెంపుల్కి అయితే వచ్చేసాను అనమాట. సో ఆల్రెడీ అక్కడ చాలామంది వచ్చేసి దీపాలు అయితే తులసి చెట్టు ముందు ముట్టించేశారు. నేను ఎర్లీ మార్నింగ్ అయితే ముట్టించలేదు, నేను ఈవినింగ్ టైంకి అయితే గుడికి వచ్చేసాను. అండ్ ఇంకా కార్తీక పౌర్ణమి రోజే మా ఊర్లో ఒక కొలుపు అయితే జరిగిందనమాట. సో ఆ కొలుపు ఏంటో కూడా నేను మీకు నెక్స్ట్ వ్లాగ్లో చేస్తాను. అండ్ చాలా బాగా జరిగింది. సో ఆ వీడియో కోసం కూడా మీరు వెయిట్ చేయండి. చాలా చాలా బాగుంటుంది ఆ వీడియో కూడా. వాటర్ నేను ఇంటి దగ్గర నుంచో తీసుకొచ్చాను. తులసికోట దగ్గర దీపం ముట్టించాలి కదా, అక్కడైతే మొత్తం క్లీన్ చేశాను. క్లీన్ చేసి లైట్గా వాటర్ అయితే చల్లాను అనమాట. ఇంకా వాటర్ చల్లిన తర్వాతకి ముగ్గు అయితే వేయాలి కదా. ఇంటి దగ్గర నుంచే నేను ముగ్గు కూడా తీసుకొచ్చాను. ముగ్గు అనేది రాగి ముగ్గు కాకుండా బియ్యం పిండి ముగ్గు వేస్తే చాలా మంచిదన్నమాట. ఇంకా బియ్యం పిండి ముగ్గు అలాగే పసుపు కుంకుమ తీసుకొచ్చాను. అండ్ లాస్ట్ ఇయర్ మేము రంగనాయకుల స్వామి టెంపుల్ దగ్గరికి వెళ్ళేసి అక్కడే దీపం ముట్టించాము. ఈసారి ఊర్లో ఉన్న టెంపుల్లోనే దీపం ముట్టిస్తున్నాను అనమాట. మా ఎర్లీ మార్నింగ్ వచ్చేసి దీపం ముట్టించింది. ఇప్పుడు నేనైతే ఈవినింగ్ టైంలో వచ్చి దీపం అయితే ముట్టిస్తున్నాను. ఇక్కడ ముగ్గు వేస్తున్నప్పుడు వీడియో ఆన్ చేశాను, వీడియో తీస్తున్నాను అని అనుకున్నాను. బట్ ముగ్గు వేసిన తర్వాత చూసుకుంటే నేను వీడియో ఆన్ చేయలేదన్నమాట, ఆఫ్ చేసేసి ఉంది. సో ఏదైతే ఇంట్లో పర్లేదులే, వీడియో తీపినా ఏం కాదులే, ముగ్గు అయితే వేసేసాను కదా అని అనుకున్నాను. ఉసిరిగా మీద వత్తులు వెలిగించాలంటే మనకి ఆ వత్తులు అనేవి ఆయిల్లో ముంచాలన్నమాట. సో అందుకని చెప్పి నేను అక్కడే ఉన్న ఒక ప్రమిదం తీసుకుని అందులో ఆయిల్ పోసేసి ఈ వత్తిని అందులో ముంచుతున్నాను అనమాట. మనకి ఆయిల్ మంచిగా మునిగితేనే, ఆ ఆయిల్ కాటన్కి పడితేనే మనకి వత్తి అనేది మంచిగా వెలుగుతుందన్నమాట. ఇంకా ముగ్గు వేసేసిన తర్వాతకి నేను అనుకున్నాను ముగ్గు మీద మనం దీపం పెట్టి ముట్టించాలి కదా, నాకు తమలపాకు లేదే అని అనుకున్నాను. ఇంకా టెంపుల్కి వచ్చిన తర్వాతకి నాకైతే టెంపుల్లోనే ఒక తమలపాకు కనిపించింది అనమాట. ఇంకా తమలపాకు తీసుకున్నాను. ఒక్కటైతే నాకు దొరికిందని అనిపించింది టెంపుల్లో. ఇంకా తమలపాకు అక్కడ ముగ్గు మీద పెట్టేసి దాని మీద పసుపు కుంకుమ వేసి ఇంకా వత్తులు అలాగే ప్రమిదలో పెట్టేశాను అనమాట. మనం 365 వత్తులు కొనుక్కుంటే మనకి అందులోనే ప్రమిద కూడా వస్తుంది అనమాట. ప్రమిదలో మనకి ఆవు నెయ్యితో కలిపి వత్తులు అయితే వస్తున్నాయి. వత్తులు ముట్టించాలంటే మనకి కర్పూరం ఉండాలి, అలాగే అగరబత్తి కూడా ఉండాలన్నమాట. సో కర్పూరం అనేది నేను వత్తుల మీద పెట్టేశాను. మళ్ళీ దాన్ని దీపం నూనెతో అయితే మొత్తం తడిపాను అనమాట. సో మొత్తం తడిపితేనే మనకి మనం ముట్టించినప్పుడు ఆ వత్తులు మంచిగా వెలుగుతాయి. ఉసిరికాయ మీద కూడా మనం వత్తులు అనేది వెలిగించాలి. మా అమ్మ నాకు కట్ చేసి ఇచ్చిందనమాట. మనం ఉసిరికాయ తీసుకొస్తే దాన్ని మధ్యలో కట్ చేసి దాని మీద మనం వత్తులు అనేది వెలిగించాలి. సో నేనైతే వత్తులు వెలిగించేసాను అనమాట. మళ్ళీ నేను అక్షంతలు పూలు పెట్టేటప్పుడు వీడియో తీయలేదనమాట, మర్చిపోయాను. ఇంకా దీపాలు ముట్టించేసిన తర్వాతకి అక్షంతలు వేసి అలాగే పూలైతే పెట్టాను అనమాట. ఇంకా ఆ తర్వాతకి చక్కెర అయితే నేను నైవేద్యం పెడుతున్నాను. దీపాలు ముట్టించాక మనం హారతి ఇవ్వాలి కదా, అందుకని చెప్పి నేనైతే అక్కడున్న ప్రమిదలు తీసుకున్నాను. 2 పెద్ద ప్రమిద మీద చిన్న ప్రమిద పెట్టేశాను. అందులో కర్పూరం వేసేసి వెలిగించాను అనమాట. వెలిగించిన తర్వాతకి ఇంకా వాటితోట నేను హారతి అనేది ఇస్తున్నాను. హరే శివ శివ శివ.
जय शिव ओंकारा, प्रभु हर शिव ओम। ఇంకా హారతి ఇచ్చాక అగరబత్తులైతే వెలిగిస్తున్నాననమాట. ఈ అగరబత్తులు కూడా వెలిగిస్తే మనకి దీపం అనేది పెట్టేయడం అయిపోతుంది. అగరబత్తితోటి కూడా నేను మళ్ళీ హారతి అనేది ఇస్తున్నాననమాట. ఇంకా నేను ఇస్తున్నానని చెప్పేసి నా కొడుకు కూడా హారతి ఇస్తాను అని అన్నాడు. ఇంకా వాడి ముచ్చట నేను ఎందుకు కాదన్నానని చెప్పి వాడికి కూడా ఇచ్చాననమాట. వాడు కూడా చాలా హ్యాపీ అలా ఇస్తుంటే. నా కొడుకు ఇలాంటివి చేయడం అంటే చాలా ఇష్టం. దీపాలు ముట్టించడం, హారతి ఇవ్వడం, పూలు పెట్టడం, నైవేద్యం పెట్టడం మొత్తం అయిపోయిందనమాట. ఇంకా లాస్ట్‌కి అయితే కొబ్బరికాయ కొట్టేసుకోవాలి. ఇంకా కొబ్బరికాయ కొట్టేస్తే మనం దీపాలు ముట్టించింది కంప్లీట్ అయిపోతుందనమాట. మీరు టెంపుల్‌కి వెళ్తే మీ బాబుని మీతో పాటు తీసుకెళ్తే ఇలాగే చేస్తారా? నేను కొబ్బరికాయ తీసుకొని దండం పెట్టుకొని ఇంకా కొబ్బరికాయ కొడదాము అని అనుకుంటే నా కొడుకు చూడండి వాడు ఏం చేస్తున్నాడో. సో క్యూట్ కదా! నా కొడుకు ఏం చేశాడో చూసారు కదా! సో అమ్మకి, కొడుక్కి ఉండే ఎఫెక్షన్ అటువంటిదనమాట. సో నేను ఎప్పుడు గుడికెళ్ళినా నాతో పాటు నా బాబునైతే కంపల్సరీ తీసుకెళ్తాను. అండ్ వాడు కూడా నాతో పాటు హ్యాపీగా వస్తాడు. సో ఇలా ఎంజాయ్ చేస్తూ వాడితో నేనైతే దేవుడికి దండం పెట్టుకుంటాను. అలాగే మంచిగా దీపం అయితే ముట్టిస్తాననమాట. అండ్ మీకు కూడా మీ బాబుతో ఇలాంటి ఎఫెక్షన్ ఉందా? మీ బాబు కూడా ఇలాగే చేస్తారా? ఇంట్లో ఎంత అల్లరి చేస్తాడో గుడికొచ్చినప్పుడు కూడా అంతే భక్తితో ఉంటాడు. అది చేయాలమ్మా, ఇది చేయాలమ్మా అని వాడు ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడనమాట. గుడిలో ప్రదక్షిణాలు కూడా చేస్తాడు. అండ్ ఇంకొకటి ఏంటంటే మా ఊర్లో కొలుపు జరుగుతుందని చెప్పాను కదా! సో మైక్ సెట్ అదంతా బ్యాక్‌గ్రౌండ్‌లో వినిపిస్తూ ఉంటుంది. అండ్ ఇంకా బాంబులు పేలుస్తుంటే వాడు భయపడుతున్నాడనమాట. ఇంకా కొబ్బరికాయ కూడా కొట్టేసుకోవడం అయిపోయింది. ఇంకా ఆ తర్వాతకి మేమైతే ఇంటికి వెళ్ళిపోవాలి. ఇంకా కొబ్బరికాయ కొట్టేసిన తర్వాతకి అయినా గుడికొచ్చిన తర్వాతకి మనము అలాగే వెంటనే వెళ్ళిపోకూడదు. కాసేపు గుడిలో అయితే కూర్చోవాలనమాట. ఇంకా మేము తీసుకొచ్చిన నైవేద్యం ఉంది కదా చక్కెర, అది కూడా చీమలకైతే వేసేసాము. అలా చక్కెర చీమలకి వేస్తే కూడా చాలా మంచిదనమాట. మన మనసులో ఏదైనా కోరిక కోరుకొని ఆ చక్కెర అనేది చీమలకి వేస్తే మన కోరిక నెరవేరుతుంది అని చెప్తారనమాట. ఇంకా లాస్ట్‌గా దేవుడికి అయితే దండం పెట్టేసుకున్నాను. ఇంకా ఆ తర్వాతకి కాసేపు అయితే నేను గుడిలో ఉన్నాననమాట. ఉన్నాక మేమైతే ఇంటికైతే వెళ్ళిపోయాము. సో ఈ ఇయర్ నా కార్తీక పౌర్ణమి ఇలా జరిగింది. అండ్ మీరు కూడా ఈ వ్లాగ్ ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.